మీద ప్రసంగం గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. సో మరి కొన్ని వారాలు మరి మనం 5వ అధ్యాయంలో 12 వచనాల వరకు కూడా ధ్యానించాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 12 వచనాలు మనం ధ్యానించాము. సో ఈరోజు 13, 14, 15, 16 యాక్చువల్గా ఈ 12 వచనాలకి బైబిల్లో కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఏమని ఉందంటే అది దేవుని రాజ్య సంబంధులు, అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని రాజ్య సంబంధుల యొక్క నేచర్, అంటే వాళ్ళ స్వభావము ఎలాగ ఉండాలి అనే దానికి ఒక టైటిల్ ఇచ్చారు అన్నమాట. మనం గడిచిన 12 వచనాలు కూడా. ఇప్పుడు దీనికి ఏం టైటిల్ ఇచ్చారంటే వాళ్ళు 13, 14, 15, 16 అది మరి దేవుని రాజ్య సంబంధులు లోకాన్ని ఎలాగా ప్రభావితం చేస్తారు. ఒకటేమో దేవుని రాజ్య సంబంధులు పైన మన 12 వచనాల్లో ఎటువంటి గుణాతిశయాలు కలిగి ఉండాలి, దీనత్వము కదా, ఇవన్నీ కూడా మరి నీతి కొరకు హింసించబడటము. సో ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. కనికరం చూపించటం, సాత్వికత, లోకంలో నశించిపోతున్న వారి గురించి దుఃఖం కలిగి ఉండటం, వారి గురించి బాధ్యత కలిగి ఉండటం, ఆత్మలో దీనత్వము, హృదయ శుద్ధి, సమాధానపరచటము, నీతి నిమిత్తం, ఇవన్నీ కూడా గుణాతిశయాలు ఒక దేవుని రాజ్య సంబంధులు. అంటే ఎవరు? నువ్వు నేనే. అలా దేవుని రాజ్య సంబంధాలు అంటే నువ్వే నేనే. మనం ఇటువంటి గుణాతిశయాలు కలిగి ఉండాలి. ఇప్పుడు అయితే దేవుని రాజ్య సంబంధులు ఏ విధంగా లోకాన్ని ప్రభావితం చేస్తాం, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వాళ్ళని ఏ విధంగా ప్రభావితం చేస్తాం అనే విషయంలో ఈ యొక్క 4 వచనాలలో మనం మరి గమనించడానికి మనం ఈరోజు ప్రయత్నిద్దాం. చదువుదామా? 13, 14, 15, 16 మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యుడు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటుందంటే దేవుని రాజ్య సంబంధులు మీరు ఎవరు అంటే ఎవరు? మనం మొట్టమొదటిగా ఆయన చెప్పిన విధంగా 13వ వచనంలో హల్లెలూయా, మనం లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పై ఉన్నాము. ఏమైనా చెప్పండి ఒకసారి, నేను లోకానికి ఉప్పై ఉన్నాను. హల్లెలూయా. సో ఇప్పుడు ఉప్పు యొక్క కొన్ని గుణాలను చూద్దాం, అంటే ఉప్పు యొక్క గుణాలని. నేనైతే ఒక 5 గుణాలని నేను గమనించగలిగాను. ఏమేంటంటే అది ఉప్పు ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుందా? ఫస్ట్ కలర్ ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది. సో రెండవది ఉప్పు కరిగిపోతుంది కదా, సాల్యుబుల్, అంటే ఇది దేంట్లో వేస్తే కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది, కరిగిపోయింది. మూడవది ఏంటంటే ఇట్ లూజ్ ఇట్స్ ఫామ్, అంటే తన యొక్క అంటే తను ఉన్నదాన్ని కరిగిపోయి ఏమైపోయింది? మాయమైపోయింది. అంటే ఇప్పుడు కళ్ళుగా ఉంటుంది కదా, క్రిస్టల్గా ఉంటుంది, కానీ అది కరిగిపోయిన తర్వాత ఏమైతే అలాగే ఉంటుంది ఇంకా, లేదంటే తన ఉనికిని కోల్పోయి, అంటే తన స్వరూపాన్ని, అంటే తన ఫామ్ని అది కోల్పోయింది అన్నమాట. ఓకే. సో 4వది ఉప్పు కోసం ఉండదు. ఉప్పు, సాల్ట్ ఈజ్ నాట్ ఫర్ ఇట్ సెల్ఫ్, తన కోసం కాదు. ఉప్పు తన కోసమా? మరి గమ్మత్తు ఉంది కదా. ఉప్పు తన కోసమా? ఉప్పు ఎవరి కోసం? వేరే వాళ్ళ కోసం. యాక్చువల్గా బేసికల్గా
కూరలోకో అన్నంలోకో లేకపోతే బిర్యానీలోకో ఏదైనా ఉప్పు తన కోసం కాదు కానీ వేరే దానికోసం కదా. సో ఉప్పు తన కోసం కాదు, అది వేరే వాళ్ళకి. ఓకే, దెన్ ఇంకోటి ఏంటంటే, ఇంకో బ్యాడ్ ఇదేంటంటే ఉప్పు ఉపయోగించకుండా అలాగే వదిలేసాను. ఏమైంది చూసారు ఎప్పుడైనా? లేడీస్ చెప్పాలి నాకు. ఏమైంది, ఉప్పు అలాగే కొంతకాలం అలాగే ఉంచితే ఏమాత్రం కదిలించుకుని ఉంచితే ఏమైంది? వెరీ గుడ్, నీరైపోయింది. తర్వాత సారం ఉంటుంది దాంట్లో, కోల్పోయింది, సారం కోల్పోయింది. అది బ్యాడ్ క్వాలిటీ. సో ఈ విధమైన 5 క్వాలిటీస్ మొదటిగా చూసినప్పుడు మరి వైట్గా ఉంటుంది అంటే మరి ఆ స్వచ్ఛత, ఉప్పులో ఆ స్వచ్ఛత ప్లస్ ఆ పవిత్రత, వైట్గా ఉంటే మనం పవిత్రతకి అనే దానికి మనం తార్కాణంగా చూసుకుంటాం. పవిత్రత ప్లస్ సమాధానం, శాంతి, ఇవన్నిటికి కూడా వైట్ని మన జాతీయ జెండాలో కూడా వైట్ దేనికి చూపిస్తారంటే స్వచ్ఛత, సమాధానము, శాంతి, వీటన్నిటికీ వైట్ కలర్ని మనం చూస్తారు. సో మనం ఉప్పు అని దేవుడు మనం చెప్తున్నాడంటే మనలో ఇవన్నీ కూడా మనం అంటే అది గుణాలే కాదు కానీ ఆ విధమైన మనం ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఈ లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారంటే ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేయగలిగే విధంగా మనం ఉప్పు వలె ఉండాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. రెండో విషయం, మనం సాల్యుబుల్ ఇన్ ద వాటర్ అంటే నీళ్ళలో కానీ ఎక్కడైనా సరే, అన్నంలో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా వేసేసేయండి, అది కరిగిపోతుంది. కరిగిపోయి ఏం చేస్తుంది? రూపానికి కోల్పోతుంది. బట్ కలిగిపోయి ఏం చేస్తుంది? టేస్ట్ ఇస్తుంది కదా. సో అంటే మనం కూడా మరి ఎక్కడుంటే అక్కడ మనం మిక్స్ అయిపోవాలి. హల్లెలూయా కదా. అది ఎక్కడైనా సరే, నువ్వు కుటుంబంలో ఉండు, నీకంటూ ఒక ప్రత్యేక స్థానం అవసరం లేదు. కావాలా? అవసరం లేదు. చక్కగా నీకు బాధ్యతలు అయితే ఉంటాయి కానీ బట్ నువ్వు అందరిలో మిక్స్ అయిపోవాలి మనం కదా. మనం సమాజంలో ఉన్నామా, ఇరుగు పొరుగు వారితో ఉన్నామా, చక్కగా వాళ్ళతో సమాధానం ఉండాలి. అలాగే వాళ్ళతో మనం మిక్స్ అయిపోవాలి. నేను ప్రత్యేకంగా అంటే పవిత్రతలో వీటిలో నువ్వు లోకంలో ఉన్నావు కానీ లోకస్తుడిగా ఉండొద్దు అంటుంది. నువ్వు లోకంలో ఉన్నావు, లోకంలో ఉండకపోతే మనం ఇంకా ఎందుకు మనం ఎందుకు ఇంకా వెళ్ళిపోవచ్చు, మనం పైకి వెళ్ళిపోవచ్చు కదా. లోపల ఉన్నదానికి ప్రయోజనం ఏంటంటే వాళ్ళు కలిసిపోవటం అంటే వాళ్ళ అలవాట్లు కలిసిపోవటం కాదు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళని ప్రేమించాలి. హల్లెలూయా. ఎలాగా? వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి. ఇది వాళ్ళతో మిక్స్ అయిపోవటం కదా. ఉప్పు మరి చప్పగా ఉంటుంది అన్నం ఉప్పు లేకపోతే మంచి బిర్యానీ చేసామనుకోండి, మన శేఖర్ని మనం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మనం క్యాటరింగ్ శేఖర్ గురించి నేను చెప్పేది. ఓకే, ఆయనకి మంచి బిర్యానీ ఆర్డర్ చేస్తాం. ఆయన అంత బాగా చేస్తాడు, జీడిపప్పు వేస్తాడు, లేకపోతే ఇంకా అన్నీ ఏదేదో మంచి వేసేసి మన దగ్గర పంపించినప్పుడు మనం చక్కగా ఈరోజు బిర్యానీ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అక్కడ పెడతారు మనకి, వడ్డించుకున్నప్పుడు మరి ప్లేట్లో వచ్చిన తర్వాత నోట్లో పెట్టుకుందాం అనుకోండి, దాంట్లో ఉప్పు లేకుండా ఉంటే ఏమైనా అంత పెద్ద డేక్ష, అంత పెద్ద దినుసులు, అంత పెద్ద ఇది వేసినప్పుడు దాంట్లో ఉప్పు లేకుండా ఉంటే ఏమైనా రుచి ఉండదు, అది వేస్ట్. అలాగే మనం ఈ లోకంలో వేస్ట్గా ఉండాలా కదా. ఉప్పులాగా ఉండి కలిసిపోవాలి. హల్లెలూయా. ఆ ఉప్పు దాంట్లో వేసినప్పుడు చక్కగా దానికి ఆ రుచిని ఇస్తుంది. ఎంత ఆస్వాదించవచ్చు మనం అని చెప్పేసి మనం చక్కగా రుచిగా మనం భోజనం చేయొచ్చు, తృప్తిగా భోజనం చేయొచ్చు. నీ వలన నా వలన ఎవరు మరి ఆ మేలు పొందుతున్నారు? జస్ట్ మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఉప్పుగా మీరు ఉన్నారని జస్ట్ లైక్ దట్ ఆయన వరకు అనలేదు. నీ వలన ఎవరికి ఉపయోగం ఉంది? వేస్ట్గా అనుకుంటున్నారా? ఏం వేస్ట్, వీడు వేస్ట్ అని చెప్పేసి ఒక్కోసారి మరి అటువంటి బిరుదు మనం సంపాదించుకుంటున్నామా? అది వీళ్ళ తలకాయల ప్రభావం, వీళ్ళతో మనకు వద్దురా అనే ఒక ఇది దీంట్లో ఉన్నామా? లేకపోతే మనం వెళ్ళేటప్పుడు మనుషులు దూరంగా పోతున్నారా? ఇటు నుంచి వస్తే అటు నుంచి తప్పుకుంటున్నారా?
అటు నుంచి వస్తే ఇంకా వేరే చోట పోతున్నారా? మనం పోయేటప్పుడు మనుషులు చుట్టూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నేచర్. అంటే మనం వాళ్ళలో మిక్స్ అయిపోతే వాళ్ళు మనం వచ్చేస్తారు కదా. మనం ఎక్కడుంటే కుటుంబంలో చక్కగా మనం వాళ్ళతో మిక్స్ అయిపోతూ ఉంటే మనం పిల్లలు మన చుట్టూ ఉంటారు. ఏమా కొంతమంది పిల్లల్లో మనం చూస్తాం, డాడీ వస్తున్నారంటే ఎక్కడ కాళ్ళు అక్కడ గప్చిప్పుగా ఉంటారు. నో, దాట్ ఈస్ రాంగ్. అది గౌరవం కాదు. డాడీ వస్తానంటే సంతోషించి గంతులేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ వచ్చి అడుగుతాడు, అరే ఈరోజు ఎలా చేశారా, ఎలా స్కూల్కి పోయొచ్చారు, రాయ్ ఎక్కడ పోయొచ్చారు ఈరోజు. నో, డిసిప్లిన్ చెయ్యి. కానీ ఇట్స్ లవ్ కదా మిక్స్ అయిపోవాలి. సో మిక్స్ అవుతూ ఉంటే మనం ఆ కుటుంబానికి కానీ పనిచేసే స్థలంలో కూడా మిక్స్ అయితే వాళ్ళు ఆస్వాదిస్తారు, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తారు, మన చుట్టూ చేరడానికి వస్తారు, మనం ఎక్కడికి పోతే అక్కడికి రావడానికి విల్లింగ్ చూపిస్తారు. సో అది మనం ఆ ఉప్పులాగా మిక్స్ అయిపోయి. ఇంకొక విషయం కూడా నేను ఆలోచించాను. ఉప్పు అంత పెద్ద డేక్షాలో ఉండే బిర్యానీని మారుస్తుందా, బిర్యానీ ఉప్పుని మారుస్తుందా? మన జేవియర్ బ్రదర్ చెప్తా ఉంటాడు, ఇంత పెద్ద పాలలో మరి కొంచెం పెరుగు, ఇంత తునక పెరుగు వేస్తే పెరుగుని డిసపియర్ చేయొచ్చు కదా, పెరుగుని రిజెక్ట్ చేసి పాలుగానే ఉండొచ్చు కదా, ఆ పెరుగుని కూడా పాలుగా మార్చొచ్చు కదా. నో, ఎందుకంటే అంత పవర్ ఉంది పెరుగులో. అలాగే ఉప్పులో అంత శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత సారం ఉంది అంటున్నాడు. అందుకని ఆ సారం ఉందన్నమాట. సో అందుకని దేవుడు మనకి ఆ నేచర్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత మనం యాక్చువల్గా. ఈ మాట ఎవరికి అనలా దేవుడు. దేవుని రాజ్య సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. అంటే నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నారు. మనం ఈ లోకానికి ఉప్పు, అంటే సారం కలిగిన వారం. మనం వేరే వాళ్ళని మార్చగలం, కానీ వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. హల్లెలూయా. ఉప్పు ఇంత ఉప్పు మొత్తం బిర్యానీని టేస్ట్ తీసుకొస్తుంది. బిర్యానీ ఉప్పుని ఏం చేయలేకుండా రిజెక్ట్ చేయలేదు. అది పాసిబుల్ కాదు. అది సచ్ ఎ వాల్యూ ఇచ్చాడు దేవుడు మనకి. అంత గొప్ప విలువని ఇచ్చాడు, ఆ సారాన్ని ఇచ్చాడు. కానీ మనం మరి దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోకుండా మరి ఎలాగే ఉంటున్నాం అనేది అది చూడాలి. దెన్ నాలుగో విషయం, ఇట్ లూజ్ ఇట్స్ ఫామ్. అంటే తన యొక్క ఉనికిని కోల్పోతుంది కదా. కళ్ళుగా ఉన్న ఉప్పు అంతా కూడా, అంటే ఇదివరకు మేము కళ్ళు ఉప్పు చూసేవాళ్ళం. దేవుడు అప్పుడు కళ్ళు ఉప్పు గురించే మాట్లాడుతున్నాడు. ఈరోజు పౌడర్ సాల్ట్ గురించి మాట్లాడట్లా. అప్పుడు కళ్ళు ఉప్పు చూశాడు కదా ఆయన కదా. సో దానికి ఒక ఫామ్ ఉంటుంది, ఒక క్రిస్టల్స్ లాగా. నేను చూసాను చిన్నప్పుడు బాగా ఇంత పెద్ద క్రిస్టల్స్ కూడా ఉండేవి. అది మరి మనకి ఇక్కడ బాగా తెలిసే ఉంటుంది కదా. అవన్నీ కూడా ఎంత గట్టిగా ఉంటుంది యాక్చువల్గా. నేను ఒక్కోసారి చిన్నప్పుడు అది చేతితో పట్టుకుని ఇలా గట్టిగా అసలుకి పోదు అది. ఒకసారి మన చేతులకి నొప్పి వస్తుంది. మీరు ట్రై చేశారు ఎప్పుడన్నా? ఉప్పుని ఆ క్రిస్టల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా పెట్టి నలపండి. నో, గట్టిగా ఉంటుంది. చేతికి నొప్పి వస్తుంది, కానీ చేతికి ఒక్కోసారి బ్లడ్ కూడా వచ్చింది నాకైతే ఒకసారి. ఎందుకు చిన్నప్పుడు అలాంటి చేష్టలు చేసేవాళ్ళు. ఓకే, దీన్ని ఎందుకు ఇలా నలిపితే పోవాలి కదా అని గట్టిగా ఉంటుంది. కానీ అది ఎవరితో మిక్స్ అయిపోద్దు అప్పుడంతా ఆ గట్టితనం, లేకపోతే ఆ ఫామ్ తనకుండా ఆ రూపాన్ని కోల్పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు మిక్స్ అయినప్పుడు నువ్వుగా ఉండకూడదు, కానీ నీ ఆస్వాదాన్ని వాళ్ళకి నిన్నుగా నువ్వు ఎత్తి చూపించుకోకూడదు. నేను చెప్పేది అర్థమవుతున్నా మీకు? ఓకే, నేను అప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళతో ఎలాగ ఉండాలంటే అసలు వాళ్ళతో కలిసిపోయినట్టుగా ఉండాలి. హల్లెలూయా. మన కమిషన్లో ఉన్న ఇదే ఒక్కోసారి కొంతమంది అంటారు. ఒకసారి నాకు బాగా గుర్తు, మన ఇందర్ గారని మీకు కొంతమంది తెలిసే ఉంటుంది. ఇందర్ అని ఆయన కొన్ని మీటింగ్స్కి మనల్ని అప్పుడు ఎక్కడో ముంబైలో పిలిచినప్పుడు తర్వాత మీటింగ్ అయిన తర్వాత అడిగాడు అన్నమాట. కొంతమంది మన వాళ్ళని అడిగాడు, యాక్చువల్గా తెలుగు వాళ్ళని అడిగాడు, ఇక్కడ ఇక్కడ మీటింగ్లో ఎవరు నడిపించారు, ఎవరు లీడరు, ఎవరు ఇదా నీకు అర్థమైందా అన్నారు. వాళ్ళు చెప్పారు లేదన్నారు.
ఎవరు లీడరో తెలియదు, ఎవరైతే అంటే అక్కడ ఏమైందంటే అందరూ కూడా ఒక సమానంగా వాళ్ళు ట్రీట్ చేశారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, అంటే ఇక్కడ నేను అనేది లేదు. ఉప్పు నేను అని చెప్పేసి ఇంకా అలా క్రిస్టల్గా ఉందనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. సో మనం కూడా మిక్స్ అవుతాం, కానీ మిక్స్ అయినప్పుడు కూడా కొంతమంది మరలా ఇంకో పక్కకు పోయి ఇది చేసుకుంటారు. సపరేట్గా నాకు ఐడెంటిటీ కావాలనుకుంటారు, సపరేట్గా నన్ను గుర్తించాలి అనుకుంటారు, సపరేట్గా మళ్ళీ దానివల్ల ప్రయోజనం లేదుగా, డబుల్ గేమ్ ఆడుతున్నాం కదా. సో మిక్స్ అయిపోతే పూర్తిగా సాల్యుబుల్ అయిపోవాలి. అంటే నీ రూపాన్ని కూడా నువ్వు ఏం చేయాలి? కోల్పోవాలి. అంటే నువ్వు దానికోసం, ఈ లోకం కోసం. ఓకే, సో అది ఆ విధంగా మన రూపాన్ని కూడా కోల్పోయేవారిగా మనం ఉంటాము. దెన్ మనం ఎప్పుడు కూడా నేను నా కోసం కాదు అనేది గమనించాలి. ఎస్, కుటుంబంలో కానీ, లేకపోతే సంఘంలో కానీ, పరిచర్యలో కానీ, ఎక్కడైనా సరే సమాజంలో కానీ నేను నా కోసం కాదు. అంటే దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు చెప్తున్నా, నేను దేవుని రాజ్య సంబంధం అయితే నేను ఈ భూమి మీద ఉన్నది నా కోసం, నేను సంతోషంగా, లేకపోతే నేను ఒక మ్యాన్సన్ ఏర్పరచుకోవాలి, నేను ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి, దీనికోసం మనం ఉండకూడదు అని దేవుని యొక్క వాంఛ. మనం ఉన్నది దేనికోసం? దేవుడు మనల్ని భూమి మీద పంపించింది దేనికోసం? ఇతరుల కోసం, ఆయన రాజ్యం కార్యాలు చేయటం కోసం. సో ఉప్పు తన కోసం కాదు కానీ ఉంది, ఇతరుల కోసం ఉంది, ఇతరుల జీవితాల్లో రుచిని తీసుకురావడానికి ఉంది, ఇతరుల్లో మిక్స్ అయిపోవటానికి ఉంది, ఇతరుల్లో పరిశుద్ధతను నేర్పించడానికి ఉంది ఉప్పు. సో ఆ విధంగా ఉప్పు తన కోసం తనకు జీవించదు, కానీ ఉప్పు మిగతా ఐటమ్స్ కోసం జీవిస్తుంది. అలాగే నేను దేవుడు మనల్ని ఉప్పుగా ఎందుకు ఈ లోకంలో ఉంచాడంటే ఇతరుల కోసం, నశించిపోవచ్చున్న ఈ జనాంగం మధ్య వాళ్ళని ఏ విధంగా దేవుని రాజ్యానికి తీసుకుని రావాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ మధ్యకి వెళ్ళాలా, వాళ్ళతో పోవాలి, వాళ్ళకి పైగా పోవాలి. ఎస్, వాళ్ళతో పోవాలి, వాళ్ళ మధ్యకి వెళ్ళాలి, వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించాలి. ఈ విధంగా మనం నేను ఉన్నది సమాజం కోసం, నేను ఉన్నది సంఘంలో సేవ చేయటం కోసం, హల్లెలూయా, పరిచర్య చేయటం కోసం, ఇతరులకి నేను ఉపయోగపడేవానిగా ఉండాలి. ఇది ఉప్పు యొక్క నేచర్. లాస్ట్గా మనం చూసినట్లయితే ఉప్పు ఉపయోగపడకుండా, దేవుడైతే నన్ను ఉప్పుగా అనేసాడు ఆయన, అంతే. ఇప్పుడు బలవంతంగా నిన్ను నెట్టడుగా, బలవంతంగా ఉప్పు పోయి తనకు తానుగా పడదుగా కదా. సో అయితే మనం దేవుని చేతిలో మరి ఉప్పుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎక్కడ వేస్తే అక్కడికి మనం ఇచ్చేసాడు. హల్లెలూయా. నేను కుదరదు అంటే మాత్రం ఉపయోగపడవు. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఉపయోగపడవు. నన్ను ఎవరు కదిలించకూడదు, రంగంలో నన్ను ఎవరు కదిలించకూడదు, నేను ఇంతే, నా నేచర్ ఇంతే, నా స్వభావం ఇంతే, నేను వస్తాను, సంఘానికి వస్తాను, పోతాను, అంతే. ఏమైపోయింది? అలాగే కూర్చుని ఉంటుంది ఉప్పు, ఒక కుండలో అలాగే ఉంటుంది. ఎవరు చెప్పారు ఇప్పుడు ఏదో నీరు గారిపోయింది అని? ఎవరు చెప్పింది? ఉప్పు అలాగే ఉంటే ఏమైపోయింది? నీరు అయిపోయింది, తర్వాత ఆవిరి అయిపోయింది, పనికిరాదు. ఎవరికైనా పనికి వచ్చిందా? సారం కోల్పోయింది. ఏమంటున్నాడు అక్కడ వాక్యం? ఏం చెప్తున్నాడు అక్కడ వాక్యం? ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యం? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? అది నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కివేయబడుటకే. మనుషులు, బయట ఉన్న మనుషులకి పనికిరాని వారంగా ఉంటారు. అండర్స్టాండ్ దట్? అర్థమవుతుందా? బయట ఉన్న సమాజం మనల్ని త్రొక్కి పనికిరాడు, ఉపయోగం లేదు. నువ్వు దేవుని రాజ్య సంబంధిగా ఉండాలంటే ఈ పైన 4 విషయాల్లో ఎలాగైనా మనం అంచెలంచెలుగా అన్నీ ఒకేసారి, నువ్వు ఒకవేళ కొంతమందికి షై ఉంటుంది అనుకో, త్వరగా మిక్స్ అయిపో, బట్ పోవాలి, ట్రై చేయాలి. మనం అందరితో మాట్లాడడం అనేది ట్రై చేయాలి, అందరిని పలకరించుకోవాలి. హల్లెలూయా. సంఘంలో మనం అందరం పలకరించుకోవాలి. ఎలా ఉన్నారు ఏంది అన్నీ పలకరించుకోవాలి. దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సాల్ట్. అది ఉప్పు యొక్క ఉపయోగం. అయిపోయిందా, వచ్చిందా, వందనాలు, వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ 2 minutes, గంటల తరబడి నేను మాట్లాడని చెప్తున్నా. హల్లెలూయా. సో అదర్వైజ్
దేవుడు నిన్నైతే ఉప్పు అనుకుంటున్నాడు కానీ గమనిస్తూ ఉంటాడు. పనికి రాకపోతే వేరే రోజు మనం దేవునికి చేతిలో మనం ఉపయోగపడే వారిగా ఉండకూడదు. సో అందుకని సో ఇప్పుడు మనం చూసాము ఇలాగా ఉప్పు యొక్క నేచర్, ఉప్పు యొక్క గుణాతిశయాలు మన జీవితంలో ఉంటూ మనము ఈ ఉప్పు రుచి చూపిస్తూ మనుషుల్ని ప్రభావితం చేయాలి. హల్లెలూయా. ఈయనతో స్నేహం చేస్తే మంచి జరుగుతుందిరా, మంచి మార్గంలో వెళ్తానురా, ఈయనతో మాట్లాడితే నాకు జ్ఞానం వస్తుందిరా, ఈమెతో నేను సహవాసం చేస్తే నేను మంచి మార్గంలో వెళ్తాను, నేను ఆశీర్వాదం పొందుతాను. ఈ విధమైన మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మిగతా వాళ్ళు ప్రభావితం అవ్వాలి. మీ స్కూల్స్లో కూడా, మీ కాలేజీలో కూడా మీరు పోయినప్పుడు మీ స్నేహితులు మీలో మంచి చూడాలి, మీలో సౌమ్యత చూడాలి, పవిత్రత చూడాలి, మీలో ఆ సమాధానం చూడాలి, రుచి చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు మీరు చుట్టూ వచ్చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళతో మనం సంబంధం కలిగి వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. నువ్వు ఏ విధంగా, నేను ఏ విధంగా దేవుని రాజ్యం బిడ్డలుగా ఉన్న వాళ్ళు కూడా దేవుని రాజ్య బిడ్డలుగా మారటానికి అవకాశము ఉంటుంది. హల్లెలూయా. సో అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉప్పు నిస్సారం అయితే దానికి దేని వలన సారం పొందును అని అంటూనే మార్క్ గారు ఒక సూచన ఇస్తున్నారు. అదే సువార్త, మార్క్ రాసిన సువార్తలో 9:49 మనం చూద్దాము. చదవండి. 9:49. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారం కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారం గలవారైంది ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఓకే, దీంట్లో మొట్టమొదటి ఏమంటున్నాడు మార్క్ గారు అక్కడ? ఉప్పు తనకి సారం ఎక్కడి నుంచి వస్తుందంట? అగ్ని వలన వస్తుందంట. అంటే ఆయన అక్కడ మరి సూచిస్తున్నది అగ్ని. బైబిల్లో అగ్ని దేన్ని సూచిస్తుందంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిన కార్యము. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో వారందరూ కూడా మరి యాక్చువల్గా భయభ్రాంతులతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. ఓకే, సో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. ఇప్పుడు వాళ్ళు ఆయన మధ్య లేడు. ఆయన ఆకాశానికి అంటే పరలోకానికి ఎత్తివేయబడుకున్నారు. వీళ్ళైతే యూదులందరూ కూడా, మిగతా యూదులందరూ కూడా వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తే వీళ్ళని ఇచ్చేద్దామా, హింసిద్దామా అని చూస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి వీళ్ళని మీరు మేడగదిలో పైన అక్కడ ఉండండి, నేను పరిశుద్ధాత్మని పంపేవారికి కూడా అక్కడ వేచి ఉండండి అని అక్కడ నేను ఇది చెప్తున్నాను అన్నమాట, ప్రోలోగ్ చెప్తున్నాను అక్కడ. సో మరి ఆ విధంగా వేచి ఉన్నప్పుడు అక్కడ చదవండి 2వ అధ్యాయము 8వ వచనం. శేఖర్, అది 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనము. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వండర్ఫుల్ థింగ్ ఇక్కడ చూడండి, వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఒక్కరేనా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. అంటే ఇక్కడ చూడండి, ఒకసారి మనకి అనిపిస్తుంది నేను ఏమి చేయలేను, దేవుని రాజ్యం గురించి నేనేమి చేయలేను, నాకు సత్తువ లేదు, నాకు జ్ఞానం లేదు, లేకపోతే నాకు అది లేదు, ఇది లేదని చెప్పేసి ఒక్కోసారి నువ్వు కృంగిపో ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఒక దేవుని యొక్క మార్క్ గారు చెప్పిన విధంగా ఉప్పు సారం దేని వలన వస్తుంది? అగ్ని వలన. అంటే నువ్వు వేచి ఉండి, ప్రభువా నేను నిస్సహాయతలో ఉన్నాను, అయితే నేను నీ రాజ్య సంబంధినే, నీ రాజ్యంగా నువ్వు నన్ను ఉప్పు అన్నావు, కానీ ఉప్పుగా ఉన్నాను కానీ నాలో సారం లేదు, ఆ ఉత్సాహం లేదు, ఆ వాంఛ లేదు, ఆ ధ్యాస లేదు, దాన్ని ఏమంటారు, సంఘానికి పోవాలని ధ్యాస లేదు, ఎదుటి వాళ్ళతో మాట్లాడాలని, సంతోషంగా మాట్లాడాలని ఒక వాంఛ లేదు, ఎదుటి వాళ్ళని మరి పరామర్శించాలని ఒక వాంఛ లేదు. ఎప్పుడైతే నువ్వు కృంగి ఉంటావో ఆ సమయంలో నువ్వు వేచండి పరిశుద్ధాత్మ గురించి అడుగు.
హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వేచి ఉండి నీ భయంలో నీ ఆందోళనలో నువ్వు వేచి ఉండి దేవుణ్ణి, ప్రభా నన్ను బలవంతుని చెయ్యి, నన్ను సారవంతునిగా చెయ్యి, మీరు నన్ను అన్నారు కానీ నేను నిస్సారంగా ఉండటానికి అవకాశం లేదు. ఎప్పుడైతే నువ్వు వేచి ఉంటావో అందరికీ, హల్లెలూయా, ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ఎదురు చూస్తారో, ఎవరెవరైతే వాంఛ కలిగి ఉంటారో, నేను సారం కలిగిన ఉప్పుగా ఈ లోకానికి నేను ఆ విధంగా సారం కలిగిన ఉప్పు జీవితం జీవించాలి, ఈ లోకాన్ని నేను ప్రభావితం చేయాలి అనే ఒక వాంఛ కలిగి దేవుని యొక్క శక్తి గురించి నువ్వు కనుక నేను కనుక ఆలోచిస్తే వాళ్ళందరూ ఏం చేస్తారు? శక్తి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి పొంది ఎలా ఉన్నారంటే అక్కడ వాళ్ళు భూదిగంతములు, యోధయలోను సమరయలోను భూదిగంతముల వరకు కూడా వాళ్ళు ఏం చేశారు? సాక్షులుగా ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైన దేవుని ఆ రాజ్య కార్యాలు ఎంత గొప్ప గొప్పగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు అంటాం యాక్చువల్గా, అపోస్తల కార్యాలు. ఓకే, సో ఎంత గొప్ప గొప్పగా మరి మనం చూస్తున్నామంటే ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మ అందరికీ కూడా ఉంది. అసలు పరిశుద్ధాత్మ లేకపోతే మనం జీవించలేం, వాంఛించలేదు నేను చెప్తున్నాను. ఓకే, మీరు ఒకవేళ అన్ని భాషలు మీకు ఇదిగా ఇంకా రావచ్చు, కానీ కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనల ప్రభావ మీ ఆత్మ నింపుదల నాకు కావాలి. ఆత్మ ఉన్నారు మనతో, కానీ ఆ ఆత్మని యాక్టివేట్ చేయట్లేదు, మనం అవకాశం మనం ఇది చేయట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఓ పక్కన కూర్చోబెడుతున్నాం ఆయన. ప్రభావం నేను ఉపయోగపడాలి, ఉప్పుగా ఉండాలి, లోకాన్ని ప్రభావితం చేయాలి, నా ఇరుగు పొరుగు వారిని ప్రభావితం, నా బంధువులను ప్రభావితం చేయాలి ప్రభావం మీ స్వార్థతో. పనిచేసే స్థలంలో నా కుల స్నేహితులు ఉన్నారు, వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా కూడా మీ సువార్తను ప్రకటించాలి అనే ఒక దాహంతో, నన్ను సారంతో నింపండి, శక్తితో నింపండి అని చెప్పేసి పరిశుద్ధాత్మని మరి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అగ్ని వలన ఉప్పుకి సారము కలుగుతుంది. సో కాబట్టి అడగాలి మనం. ఓకే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11-12 భాగంలో మనం చూస్తాము. యోహాన్ గారు, బాప్తిస్మిచ్చే యోహాన్ గారు ఏమని చెప్తున్నారు అక్కడ? హల్లెలూయా, పరిశుద్ధాత్మలోను అగ్నితోని మీకు బాప్తిస్మిచ్చును. ఆ అనుభవం మనం నేర్చుకోవాలి, ఆ అనుభవం వాంఛించాలి. అదేదో పెద్దవాళ్ళకో, పెద్ద పెద్ద ప్రీచర్స్కే, అది పెద్ద పెద్ద ప్రవక్తలకే, లేకపోతే పెద్ద పెద్ద పాస్టర్స్ గారికి, నో, వాళ్ళకైనా అక్కడ రాసిందా? అక్కడ రాసిందా వాళ్ళ కోసమే అని? నీకు నాకు కూడా సాధారణమైన ఎవరైతే వాంఛిస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మను అగ్ని వలన కూడా బాప్తిస్మం పొందగలరు. ఎస్, హల్లెలూయా. సో ఆ విధంగా మనం ఉప్పుగా ఉన్నామని దేర్ ఇస్ నో డౌట్. సారం లేకపోతే మాత్రం త్రొక్కివేయబడతామండి. ఈ లోకం మనల్ని స్వారీ చేస్తుంది, కానీ మనం ఈ లోకాన్ని స్వారీ చేయలేం. గుర్రం మీద స్వారీ చేయాలా? గుర్రం కాళ్ళ కింద మనం తక్కువపడాలా? మనం హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే సారము కలిగిన ఉప్పుగా ఉండాలి. ఏమాన్, సారం కలిగిన ఉప్పుగా ఉంటే మనుషుల మీద మనం దేవుని మీదకి లాక్కొస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఆ లోకమే మనల్ని ఎక్కిపడేస్తుంది, నలిపేస్తుంది అని చెప్పేసి పక్కకి గట్టర్లోకి, మురుగు కాలంలోనికి నెట్టేస్తారు. ఏమాన్. సో దేవుడు మనల్ని ఎంతో ధన్యత ఇచ్చాడు. ఉప్పు, మీరు ఉప్పు. ఏమాన్ చెప్పండి ఇంకోసారి, నువ్వు ఉప్పు అని పక్కన వాళ్ళతో చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఉప్పు. ఏమాన్, నేను ఉప్పు అని చెప్పుకోండి. ఇప్పుడు నీ మనసుకు, నీ ఆత్మకు నువ్వు చెప్పుకోండి, నేను ఉప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు వలె అందరితో కలిసిపోతాను, ఉప్పు వలె రుచి చూపిస్తాను, ఎదుటి వాళ్ళ జీవితంలో రుచి కల్పిస్తాను, వాళ్ళని దేవుని రుచికి చూపిస్తాను, తీసుకుని వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాన్. సో ఆ విధంగా మనం ఉప్పులాగా ఉండాలని దేవుడు వాంఛిస్తున్నాడు. ఏమాన్. సో తర్వాత ఇప్పుడు మిగతా వచనం ఏంది? 15వ వచనం, 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండమీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ
వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కొంచెం అంటే అర్థం తెలుసా మీకు? అక్కడ కొన్ని ఏం చెప్పండి. ఓహో, అచ్చా, ఓకే, గుడ్. అది ఒక రకంగా. సో ఏమైపోయింది అప్పుడు? అది పెట్టి అది ఒక పాత్ర, గంప కూడా అనొచ్చు. సారీ, గంప అని యాక్చువల్గా ట్రాన్స్లేషన్ ఉంటుంది, కానీ అది దిస్ ఇస్ కరెక్ట్ యాక్చువల్గా. ఈ కొంచెం నిండా అని కూడా అంటారు, బైబిల్ కూడా మనం చూస్తాం. ఎస్, అంటే ఒక పాత్ర, కొలత పాత్ర. సో దాని కింద ఒక దీపం పెట్టేసి దాన్ని మూసేసామనుకోండి, ఏమైపోయింది? నేను చిన్నప్పుడు ఒక ఇది ట్రిక్ చేసేవాడిని. ట్రిక్ అంటే అది ఒక ఇదిగా చేసేవాడిని. మా మదరు కిరసనాల బుడ్డి, వీటికి మీలో తెలుసు, కొంతమంది తెలుసా? నీకు తెలుసా కిరసనాల బుడ్డి? తెలియదు. ఓకే, కిరోసిన్ ల్యాంప్ ఉండేది. నేనేం చేసామంటే ఇది బాగా వెలుగుతుంది కదా అని చెప్పేసి ఆ బుడ్డి మీద గ్లాస్ ఉంటుంది కదా, చెయ్యి కాదు ఏదో ఇది పెట్టేవాడికి, చెయ్యి కడితే కాలిపోయింది. ఆ చేతులు చేసింది కూడా చేతితో అది కూడా చేసేవాడు. అది ఏదన్నా పాత్ర పెట్టేసేవాడిని, మూత పెట్టి ఏమైపోయింది? ఆరిపోయింది. సో కానీ అది వెలిగినప్పుడు ఎంత చీకటి ఉండవు కూడా అది ఒక చక్కటి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. సో మనం దేవుడు ఎంత, నాకు ఈ 2 వాక్యాలు ధ్యానం చేస్తుంది, ఎంత విలువిచ్చాడండి దేవుడు మనకి. ఎవరైనా చెప్పారు ఈ లోకంలో, బాబు నువ్వు ఉప్పు, నువ్వు వెలుగు అని చెప్పారు. లోకంలో ఎంతోమంది ఉన్నారు దేవతలు అనబడేవాళ్ళు. ఎవరైనా మనిషిని చూసి ఈ విధమైన విలువగా మాట్లాడారా? హల్లెలూయా, నువ్వు వెలుగు. హల్లెలూయా, యు ఆర్ లైట్. ఏమాన్ చెప్పండి, నేను లైట్, నేను వెలుగుని. ఏమాన్ నేను వెలుగుని, నువ్వు వెలుగు. హల్లెలూయా, చెప్పండి, నువ్వు వెలుగు అని చెప్పి. ఈ లోకానికి వెలుగు. ఎస్, ఆమేన్. నేను చెప్పలేదమ్మా, నేను చెప్పలే, యేసయ్య చెప్తున్నా. హల్లెలూయా, ఈ మాటలు యేసయ్య మాటలు. సో నువ్వు లోకముకు వెలుగు ఉన్నప్పుడు ఎక్కడున్నాలి? నువ్వు లైట్ ఎక్కడుంది ఇప్పుడు? అన్ని లైట్లు చూడండి, ఎక్కడ పైన ఉంటుంది కదా, కింద ఉంటుందా? కింద ఉండదు, ప్రయోజనం ఉండదు. కింద ఉంటే ఎవడు చూడండి, దానివల్ల ప్రయోజనం లేదు. లైట్ పైన ఉంటేనే అందరికీ వెలిగిస్తుంది, చదువు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో మనం వెలుగుగా ఉన్నప్పుడు మనము ఆ వెలుగుని ఉపయోగపడే ప్రదేశంలోనూ ఉపయోగపడే రీతిలో ఉండాలి, ప్రాపర్ ప్లేస్లో ఉండాలి. హల్లెలూయా. ఓకే, సో మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. చూడండి, వండర్ఫుల్. మనం వెలుగు, దేవుడు మనం వెలుగు అన్నాడు, అందరినీ వెలిగించేవాళ్ళని అన్నాడు. సో ఆ వెలుగు అనేది మరి ఏమంటున్నాడు అక్కడ? మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమున్న మీ తండ్రికి మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప చేయడి. ఎంత గొప్ప ధన్యత! మన వెలుగు ద్వారా దేవుని మహిమను మనం ఈ లోకానికి చూపించవచ్చు. హల్లెలూయా. అలాగనే చెప్తుంది కదా వాక్యము, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. అంటే మనం వెలుగుగా ఉన్నప్పుడు ఆ వెలుగుని మనం ఏ విధంగా ఈ లోకమునకు ఉపయోగపడే విధంగా చేస్తామంటే సత్క్రియలు, అంటే మంచి క్రియలు, అంటే మన నడవడిక, మన క్రియలు ఈ సమాజంలో మరి ఎక్కడెక్కడ మనం సంచరిస్తున్నామో, కాలేజీలో కాదు, ఎక్కడికి పోతే పనిచేసే స్థలంలో కూడా మనం సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు చేసినప్పుడు వాక్య ప్రకారం మన వెలుగు ప్రకాశిస్తుంది. మన వెలుగు ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే సత్క్రియలు చేస్తే మరి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందో అప్పుడు ఎవరికి మహిమ? దేవునికి మహిమ. హల్లెలూయా. సో మనం వెలుగుగా ఉన్నది, మనం జస్ట్ వెలుగుగా ఉన్నాము అని చెప్పేసి ఒక సంతోషంతో చప్పట్లు కొట్టుకోవడం కాదు, కానీ
దాని ప్రకారంగా మనం ఎదుటి వారిని ప్రభావితం చేయాలి. ఏ విధంగా ప్రభావితం చేయాలంటే సత్క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా, మంచి కార్యాలు చేయటం ద్వారా మనం మన యొక్క వెలుగుని ప్రకాశింప చేయాలి. అప్పుడు దేవుని నామము మహిమపడుతుంది. హల్లెలూయా. సో మరి పేతురు గారు తన యొక్క లెటర్లో కూడా, మొదటి లెటర్లో 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు అక్కడ ఏమంటున్నారు చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వండర్ఫుల్. సో మనం పూర్వపు స్థితి ఎలాగుంది? ఎక్కడున్నాం? మనం చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. అంటే ఎక్కడ? పాపంలో ఉన్నాం, అంటే శాపంలో ఉన్నాం. పాపముకి మనం దాసులమై ఉన్నాం. అది ఆ విధంగా పూర్వమందు మీరు చీకటిలో ఉంటిరి. చదవండి అది ఇంకోసారి. అయితే మీరు చీకటి నుండి, హల్లెలూయా, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన యేసు వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయి నిమిత్తము. సో అది యాక్చువల్గా వెలుగు సంబంధులంటే ఏమంది? మనం ఏర్పరచబడిన వంశము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కనికరించబడుతుంది. అంటే మనము ఒకప్పుడైతే మనలో చీకటి ఉంది, మనలో ప్రకాశం లేదు, చీకటి బ్రతుకులు, వేదన, భయము, ఆందోళన, దిగులు, ఎప్పుడు చూసినా బేలముఖం వేసుకుని కూర్చోవటం. ఇప్పుడైతే మనం ఆశ్చర్యకరమైన యేసు వెలుగులోనికి వస్తాం. హల్లెలూయా. ఆయన వెలుగు ధరించుకుందాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో అటువంటి స్థితి. అంతేకాకుండా మనం వెలుగు పొజిషన్ ఏంటంటే రాజులైన యాజక సమూహం. ఆమేన్. ఎంతమంది ఇది వాంఛిస్తున్నారు? అది యాజకుడు అంటే ఎవరు? ప్రజల పక్షమున దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. హల్లెలూయా. విజ్ఞాపన చేసేవాడు. పాత్రను తీసుకుని వెళ్తాడు సమాజం గుడారంలోనికి. ఆయన ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాడు. ఓకే, ప్రజల పక్షం, ప్రజలందరూ కూడా బయట ఉంటారు, కానీ యాజకుడు మాత్రమే గుడారంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి. అంత విలువ అండి, అంత వెలుగు. హల్లెలూయా. ఒకప్పుడైతే చీకటి బ్రతుకులు, ఇప్పుడైతే యాజకుని ముద్ర మనకి. హల్లెలూయా. ప్రజల పక్షాన మనం నిలబడే వారం. హల్లెలూయా. ప్రజల పక్షాన దేవునికి విన్నవించుకునేవారు. హల్లెలూయా. సో అటువంటి మరి వారంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అయితే ఇంకొక వాక్యం చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. పూర్వమందు చీకటి ఏంటని, ఇప్పుడైతే హల్లెలూయా ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన ఇక్కడ ఇది మనం గమనించాలి. మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అంటే మనం వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? మనం నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని గురించిన నీతి కార్యాలు మన జీవితంలో వెల్లడిపరిచే వారిగా ఉండాలి. మన జీవితంలో ఏది ఉండాలి? నీతితో పాటు సత్యం ఉండాలి, మంచితనం ఉండాలి. హల్లెలూయా. సో మనం మాట్లాడే విషయంలో ఏమాత్రం ఎదుటి వారికి సందేహం అనేది రాకూడదు. ఏమైనా మనం మాట్లాడితే దాన్ని ఆరాధించే విధమైన రీతిలో మన యొక్క మాటలు ఉండకూడదు.
యేసుక్రీస్తు ప్రభువారు ఒక దగ్గర అంటారు, నీ యొక్క మాట అవునంటే అవును, కాదంటే దానికి ప్రూఫ్లు అవసరం లేదు. ప్రూఫ్ అవసరం లేదు. నువ్వు వచ్చి చెక్ చేసుకో అవసరం లేదు. నేను చెప్పేది సత్యమో కాదు నువ్వు వచ్చి చెక్ చేయ అవసరం లేదు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డౌట్ లేకుండా ఉండాలి. నువ్వు మాట్లాడేది సత్యమా కాదా అనేది ఇచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా మనం దేవునిలో, ఒకప్పుడైతే చీకటిలో ఉన్నాం, ఇప్పుడైతే దేవునిలో యేసు క్రీస్తులో మనము వెలిగించబడి ఉన్నాము. దేవునిలో వెలుగుగా మనము ఉన్నాము. సో ఆ విధంగా మనం ఆ వెలుగు సంబంధుల వరే మన జీవితాల్లో సత్యము ఉండాలి, మన జీవితాల్లో మంచితనము ఉండాలి, నీతి ఉండాలి. అంటే దేవుని నీతి అంటే, దేవుని నీతి అంటే ఏంది యాక్చువల్గా తెలుసా మీకు? ఒక చక్కటి డెఫినేషన్ ఉంది. నీతి అంటే దేవుడు అంటే బైబిల్లో ఎక్కడెక్కడైతే దేవుని నీతి అనేది ఉందో దానికి ఒక డెఫినేషన్, అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీతి అంటే ఏంటంటే మనకి మనిషికి ఏది నీతి అదే అనుకుంటారు యాక్చువల్గా, కానీ బైబిల్ డెఫినేషన్ అది కాదు. బైబిల్లో నీతి అనే పదం వచ్చిందంటే ఏందో తెలుసా? దేవుని దృష్టిలో ఏది సరి అయినదో అది నీతి. నీ దృష్టిలో కాదు, నా దృష్టిలో కాదు, సమాజ దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో నువ్వు చేయబోయే ఏ కార్యమైనా, నువ్వు మాట్లాడే ఏ కార్యమైనా, నువ్వు ప్రవర్తించే ఏ ప్రవర్తన అయినా దేవుని దృష్టిలో సరి అయినదేనా, వాక్యానుసారముగా ఉన్నది. నా మాట్లాడే మాటలు కానీ, చేసే పని కానీ, ప్రవర్తించే తీరు కానీ, నడుచుకునే తీరు కానీ, ఇది అన్నీ కూడా దేవుని దృష్టిలో ఆమోదమైన ఉన్నదా, దేవునికి ఇష్టమేనా? ఇది దేవుడు ఈ విధంగా ఉంటాడా, నేను ఈ విధంగా మాట్లాడితే దేవుడు దానికి, అది నీతి. యాక్చువల్గా అది నీతి. మీకు ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇది నీతి. అంటే ఏం చేసుకోవాలంటే, నేను మాట్లాడే ప్రతి మాటను కూడా ఆచితూచి నేను దేవుని నీతి ప్రకారంగా మాట్లాడాలంటే జస్ట్ లైక్ దట్ నేను అంటే మాట్లాడలేదు ఎవరు కూడా. కానీ మనుషునికి ఏంటంటే సాధారణ జస్ట్ లైక్ దట్ మాట్లాడేస్తాం, అవునా కదా? జస్ట్ లైక్ దట్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. కానీ వెలుగు సంబంధి జస్ట్ లైక్ దట్ మాట్లాడటం. అండర్స్టాండ్? అర్థమవుతుందా? వెలుగు సంబంధి ఎలా మాట్లాడతాడంటే, దేవుడికి నా మాట దేవునికి ప్రియంగా ఉన్నాయా, ఎస్, ఓ యా. కనుక ప్రభువుకి ఇష్టమైనది ఏదో, ఏది ప్రీతి అయినదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. సో మన నడత, ఇక్కడ మంచి ట్రాన్స్లేషన్ ఉంది, తెలుగు ట్రాన్స్లేషన్ చూడండి. వెలుగు సంబంధంలాగా నడుచుకోవాలి. కొంచెం పైకి పో. ఇక్కడ చూడండి, ఇష్టమైన ప్రభువుకి ఇష్టమైనది ఏదో చూపుతూ, పనికి మాలని చూడండి అక్కడ 11వ పనికి మాలిన, వెరీ క్లియర్ ట్రాన్స్లేషన్ కరెక్ట్. పనికి మాలిన చీకటి పనులలో పాల్గొనక వాటిని ఖండించాలి. హల్లెలూయా. ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనుల గురించి మాట్లాడడం కూడా చాలా అవమానకరం. ప్రతి పని నీ క్రియలు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు కదా, నీ యొక్క మేలైన నీతి క్రియలు అనే ద్వారా దేవుని మహిమపరచాలని. నీ ప్రతి పని వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతి చోట ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. బట్టబయలనేది ఏది? ప్రతిదీ వెలుగే. సో అందుకే నిద్రిస్తున్న నువ్వు మేలుకో, చనిపోయిన వారిలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అని రాసి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్స్ వెలుగు అంటే. ఇది ఆయన ఇంత ఇది ఉంది వెలుగు అంటే. నేను వెలుగుగా ఉన్నాను అని సంకలు కొట్టుకోవడం కాదు, లేకపోతే దాన్ని ఏమంటారు సంతోషించడం కాదు, కానీ ఈ విధంగా మన జీవితం ఉండాలి. నువ్వు మాట్లాడే మాట వెలుగుని ప్రకాశింపచేస్తుందా? నువ్వు చేసే పని, నేను చేసే పని దేవుని వెలుగుని ప్రకాశింపచేస్తుందా? క్రీస్తు వెలుగుని ప్రకాశింపచేస్తుందా? నువ్వు సంచరించే స్థలం ఎక్కడికి వెళ్తున్నావు? చీకటిలోనికి వెళ్తున్నావా? నీ మాటలు, నీ ప్రవర్తన వెలుగు సంబంధాల వల్లే ఉన్నాము, లేకపోతే ఎలాగ ఉంది? ఇంకా చీకటి మళ్ళీ పూర్వపు కాలపు ఒకప్పుడు
ఒకప్పుడు చీకట్లో పేతురు గారు అన్నట్టుగా ఇప్పుడైతే వెలుగులోకి వచ్చారు. హల్లెలూయా. చాలామంది దుస్థితులు, ఇటువంటి దుస్థితులు క్రైస్తవులు అనబడేవారు. పిల్లారా, దేవుడు మనకు చెప్తున్నాడు, మనం వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. సో యోహాను సువార్త 8:12, యోహాను సువార్త 8:12 చదవండి. యేసు మీరు ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను ఈ లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏంది వెలుగులో కూడా జీవపు వెలుగు ఉంటుందా? వెలుగులో కూడా జీవపు వెలుగు ఉంటుందా? ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఈ వెలుగు ఎప్పుడు ఆరిపోదు. హల్లెలూయా. ఎవడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా, నువ్వు ఎంత ఇది పెట్టినా కూడా, నేను చిన్నప్పుడు చేసిన అది ఏది పెట్టినా కూడా ఆరిపోదు. ఎందుకు? అది జీవించే వెలుగు, జీవించే వెలుగు. నువ్వు దేవుడు వాంఛిస్తున్నాడు, నువ్వు నేను మనం ప్రకాశించే వెలుగు, నిరంతరము ప్రకాశించే విధంగా ఉండాలి. జీవపు వెలుగు కలిగి ఎప్పుడు జరుగుతుంది? అది వాక్యంలో సమాధానం ఉంది. ఎప్పుడు జరుగుతుంది ఒకసారి చెప్పండి. అక్కడ వాక్యం చూసి చెప్పండి నాకు. అక్కడ వాక్యం చెప్పి జీవపు వెలుగు కలిగి ఉండాలంటే ఆరిపోని వెలుగు కలిగి ఉండాలి. హల్లెలూయా. క్లియర్, వెరీ క్లియర్. నేను ఈ లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎప్పటి వరకు వెంబడించాలి? ఎప్పటి వరకు వెంబడించాలి మనం? రాకడ పర్యంతం. ఏది ముందైతే అది మనం తుది శ్వాస పెట్టే వరక, లేకపోతే మరి ఆయన వచ్చే వరకు కూడా మనం యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉండాలి. హల్లెలూయా. మన గైడ్ ఆయనే, మన మాదిరి ఆయనే. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్స్ మాదిరిగా పెట్టుకుంటున్నారు. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద వారిని మాదిరిగా పెట్టుకుంటున్నారు. కానీ మనకి మెయిన్ మోడల్ ఎవరు, మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనని ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటున్నామో అప్పుడు మనం ఎటువంటి వెలుగుగా ఉంటామో? జీవపు వెలుగు, అంటే ఆరిపోని వెలుగు. ఇంకొకరిని కూడా వెలిగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా మనం జీవితాల్లో ఈ జీవపు వెలుగు కలిగి, ఇంకోటి కూడా ఈ యొక్క వెలుగులో ఉండటానికి ఇంకొక వాక్యం కూడా మనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16. కొంచెం ముందుకు పోతుంది, ఎందుకంటే అది ఫినిష్ చేయాలి, అయిపోవచ్చు. చదువు తక్కువ పెడతారా? అది మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు. ఇది ఇక్కడ చదువుతుంది. ఇది నైస్ ట్రాన్స్లేషన్. ఇక్కడ నైట్ చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కలంకులైన దేవుని కుమారులుగా లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. హల్లెలూయా. మరి ఆ విధంగా ఉన్నాం మనం. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నాను నేను. ఈ లోకస్తులాగా ఆ కుటిలత్వం నాలో ఉందా? అయ్యే వాళ్ళ గురించి మనం అనుకోవటం కాదు, వాళ్ళ గురించి మనం అది లేకుండా ఉంటేనే మనం దీపాలుగా ఉంటాం. హల్లెలూయా. కుటిలత్వం ఉంటుంది చీకటి. ఏమా? కుటిలత్వంగా ఉంటుంది చీకటి. వక్రమైన మార్గం ఉంటుంది చీకటి. మనం నిర్దోషులుగా ఉండాలి. ఎవరన్నా మనం చూస్తే మరి ఈ విధమైన నిర్దోషులు, నిందారహితులు, నిష్కలంకులు, దేవుని కుమారులు అనే ఒక ప్రతిబింబం వాళ్ళకి మధ్యకి రావాలి. హల్లెలూయా. మన గురించి ఆ విధమైన ఇది రావాలి. అప్పుడు 16వ వచనం, అది ఇంపార్టెంట్. చూడండి 16. అప్పుడు క్రీస్తు తిరిగి
వచ్చే రోజున నేను వ్యర్థంగా పరిగెత్తలేదని ఆ. నా పని వృధా కాలేదని నాకు తెలుస్తుంది. సో ఈ వెలుగుగా ఉండటానికి జీవవాక్యాన్ని పట్టుకోవాలి మనం. హల్లెలూయా. జీవవాక్యాన్ని పట్టుకుంటే వాక్యమే మనల్ని నిర్దోషులుగా చేస్తుంది, దేవుని కుమారులుగా చేస్తుంది. కొంచెం పైకి పో. అక్కడ ఏమేమి ఉన్నాయి? నిర్దోషులు, నిందారాయితులు, నిష్కలంకులు అవిగా ఉండకుండా ఉండాలంటే దేవుని జీవ వాక్యము మన జీవితాలలో ఉండాలి. ఏమే ఇంకా దేని ద్వారా కూడా మనం నేర్చుకోలేము. దేవుని వాక్యమే మనకి అర్థం. ఏమే దీనిలో ఏమేమి లోపాలు ఉన్నాయి? అద్దం ముందు చూస్తే మనం ఇక్కడ మన నల్ల మచ్చ ఉంది, దీన్ని కొట్టేసేయాలి కదా. దేవుని వాక్యం మనకు అర్థం అని చెప్తుంది. యాక్చువల్గా యాకోబు గారు చెప్తారు అన్నమాట. ఓకే. సో అందుకని మనలో లోపాలు ఎక్కడ చూసుకోవాలి? దేవుని అద్దం. హల్లెలూయా. అద్దం చూడకుండా చాలామంది ఉండరు కదా. పర్టికులర్గా లేడీస్ బాగా అద్దాన్ని చూస్తారు. ఓకే. సో మగవాళ్ళు కూడా చూసుకోవాలి. ఏ అద్దంలో చూసుకోవాలి? దేవుని వాక్యం అనే అర్థంలో. అప్పుడే మనం వెలుగుని మన ముఖాలు వెలుగుగా ప్రకాశిస్తాయి. హల్లెలూయా. ఓకే. సో ఆ విధంగా మనం ఈ లోకంలో మరి వెలుగు ప్రకటించే వారిగా. చివరికి ఇంకొక వచనం చదువుదాం. 1వ తెస్సలోనియన్స్ 5వ అధ్యాయము 5-9. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. వెలుగు